ఇంకా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. చెప్పట్లేదు బా అసలు ఎక్కడ చెప్పారు. ఇంకా మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ జీవన్ ఇక్కడ ఐ రిక్వెస్ట్ అలాగే సాయి గారి మదర్ అండ్ కొంచెం ఒక గ్రూప్ పిక్చర్ మీడియాకి దయచేసి మిమ్మల్ని అందరినీ కుదించి ఒక ఫోటో తీయవలసిందిగా. మీరు ఒకసారి మధ్యలో ఉండండి. హలో హలో మీరు మధ్యలో ఉండండి, వాళ్ళు అటు ఇటు ఉంటారు. ఒకసారి మధ్యలో ఉండండి. మీరు ఇవ్వండి సార్ ఓకే. మీరు ఉండాలి డైరెక్టర్ గారు, మీరు రండి. నేను మాట్లాడతా, ఇటు ఇచ్చేయండి మీరు ఫోటో. ఇప్పుడు 1 2 1 2 3 క్లాప్స్ రావాలా బాధ మొత్తం ఓపెన్ చేసేలోగా. 1 2 1 2 3 రెడీ గో. 1 2 1 2 3 1 2 ప్లీజ్ దయచేసి అందరూ గట్టిగా చెప్పట్లు. విజిల్ విజిల్ ఓకే. మ్యాజిక్ మూమెంట్. అందరికీ నమస్కారం అండి. తల్లాడ సాయి మా ఊరు అబ్బాయి అనమాట. సో కరోనా టైంలో మా ఊర్లో షూటింగ్ స్టార్ట్ అయిందనమాట, సేట్జీ అని. అసలు అందరూ భయపడి బయటికి రావడానికి కష్టపడుతూ ఉంటుంటే ఈయన ఎకాయకి సినిమా తీశారు ఎవరా అని అనేసి. దట్స్ హౌ ఈ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ అనమాట. ఆ తర్వాత చాలా సందర్భాల్లో రకరకాలుగా కలుస్తూ ఈజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్. ఐ థింక్ ఇది 8th సినిమా కదా నీది. 8 సినిమాల్లో హీరోగా చేశాడు, డైరెక్ట్ చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్ సినిమా భరణి గారితో చేశాడు. అన్నిటివి ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఒక ఇంట్రెస్టింగ్గా ఉండేది చేసి అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ చేస్తూ అండ్ అందరికీ ప్రాపర్గా పేమెంట్స్ చేసుకుంటూ అంటే ఒక జెన్యూన్ ప్రొడ్యూసర్లా ముందుకు వెళ్తూ ఉన్నాడు. తను సూపర్ హిట్ అవ్వాలని, ఇంకా పెద్దోడు అవ్వాలని మా అందరికీ మనసులో ఉంటుంది. అలాంటిది ఈ మ్యాజిక్ మూమెంట్ కథ అనుకోకుండా చెప్పడం జరిగింది. చాలా బాగుంది సాయి, ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది అని అంటే తనే హీ ఆస్క్ మీ టు ప్రజెంట్ ద మూవీ అనమాట. సో నేను డెఫినెట్గా తనకు ఉపయోగపడుతుంది అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, ఐ లవ్ టు ప్రజెంట్ అని చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ హౌ ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ. అండ్ సాయికి తన ఎంటైర్ టీమ్కి వీళ్ళందరినీ నేను రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను. అదొక బ్యూటీ అనమాట. అంటే తనతో పాటు ట్రావెల్ అయ్యే వాళ్ళందరూ ఒక టీమ్గా అయ్యి రకరకాలుగా ఇన్వాల్వ్ అవుతూ ఒక్కొక్కళ్ళు పబ్లిసిటీ చేస్తూ డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ నిజంగా ఇది ఒక ప్యాషనేట్ టీమ్ అండి. సిన్సియర్గా వర్క్ చేస్తారు. ఒక బడ్జెట్ అంతా ప్రాపర్ ప్లానింగ్ అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు సాయి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటి కథ, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్. అతి త్వరలో సిల్వర్ స్క్రీన్ మీదకి రాబోతూ ఉంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు సాయి అండ్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఏంటి అంకుల్ మంచిగా ఉంది టైటిల్ చెప్పండి ఒకసారి. మ్యాజిక్ మూమెంట్. ఓకే బాగుందా అయితే. ఓకే అందరూ చూడొచ్చా ఈ సినిమా. మ్యాజిక్ మూమెంట్స్ అని పెట్టిండు మీ అబ్బాయి, మంచిగుందా. సరే ఇప్పుడు డైరెక్టరు, యాక్టరు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా మారాడు. సినిమా అంటేనే ఇష్టమా? ఇంకా ఏం చెప్తుంటాడు మీకు సినిమా గురించి మీ అబ్బాయి? ఏం చెప్తుంటాడు? త్వరలో మన సినిమా సక్సెస్ అవుతుందని చెప్తాడు. ఓకే సూపర్. సెట్కి వెళ్తుంటారా మీరు? సెట్కి వెళ్తుంటారా? ఓకే. సో మీ అబ్బాయి గురించి చివరిగా ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు ఈ సినిమా కోసం? 2015 ఇప్పటికే 6 సినిమాలు తీశాడు. నిర్మాతగా, డైరెక్టర్గా, హీరోగా. ఇతనికి తోడు ఉండే ఆర్టిస్టులు అందరూ ఇంకా కష్టపడి వెంకరెడ్డి దుగ్గిరెడ్డి గారు, తల్లాడ వెంకన్న గారు కళ్ళు వాటి నుంచి తెరుస్తాడు, మంచి విశ్వరూపం చూపిస్తాడు. నా కోరిక సాయి ఎమ్మటి వెన్నంటుండి ఒక సినిమా సక్సెస్ అయ్యి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే సూపర్. అమ్మా మీ విషెస్ ఏం చెప్తారు మీ అబ్బాయికి? సాయి చిన్న పనైనా పెద్ద పనైనా తన భుజాల మీద వేసుకొని ఎలా చేస్తాడో, సాయి వెంట ఉన్న టీం కానీ వాడు వెంట ఉన్న అన్నలు కానీ ఎవరైనా సరే మనదంటూ ముందుకి వాడితో ఫస్ట్ నుంచి ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తూ ఉంటారు. సాయి ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్.
మీరిద్దరు నిజంగానే లవకుశల. బట్ అది చూసిన తర్వాత ఇట్ ఈస్ కరెక్ట్ సూటబుల్ ఆయన చెప్పేటువంటి రఫ్ స్టోరీకి మ్యాచ్ అవుతుంది. ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ మ్యాజిక్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ సస్పెన్స్. సో జనరల్గా అన్ని మూమెంట్స్ తెలిసిపోతుంటాయి, బట్ ఈ మూవీలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా ఆడియన్స్ని 2 to 3 అవర్స్ కంటిన్యూగా వాచ్ చేసి ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కావాలని చెప్పేసి. సో మ్యాజిక్ మూమెంట్స్ ఈజ్ అ వండర్ఫుల్ నేమ్. ఫ్యూచర్లో ఆల్ ది బెస్ట్. ఎందుకంటే నీ తల్లిదండ్రులకు ఎప్పుడైతే నువ్వు గౌరవించావో నీ తల్లి లాంటి సినిమా ఫీల్డ్లో కూడా నువ్వు ఒక మంచి పొజిషన్ పోవాలని చెప్పేసి. ఫ్యూచర్ ఈజ్ యువర్స్. సో ఇది ఈజ్ ద బెస్ట్ మైల్ స్టోన్ కాగలదు ఈ మూవీ మిషన్లో. దీనికి తగ్గట్టుగా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని సో ఒక మంచి టెన్షన్ పడకుండా, ఎందుకంటే ఇక్కడ అన్నీ ఇంపార్టెంటే. సినిమా ఫీల్డ్ అనేది ఒక అన్సిస్టమేటిక్ ఫీల్డ్. మళ్ళాగా మెడికల్ సిస్టంలో ఒక సిస్టమ్ ఉంటుంది, సినిమా ఫీల్డ్లో ఉండదు. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఒక వండర్ఫుల్ డైరెక్టర్గా తయారవుతారు. ఆల్ ది బెస్ట్ సాయి. థ్యాంక్ యూ. ఉన్నటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సాయి కోసం వచ్చారు. నేను కానీ అందరం సాయి అనేవాడు మన అందరికీ పరిచయం. ఇక్కడ జనరల్గా ఏంటంటే ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు మనం వేరే ఎవరో పిలవటం వల్ల మనం రావటం అలా జరుగుతుంది. కానీ ఇక్కడ సాయి ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. సో అందరూ సాయిని చూసి వచ్చారు. సో ఈ ఫిలిము బాగా ఆడాలి, సాయికి డబ్బులు రావాలి, ఇంకా సాయి 4 సినిమాలు తీయాలి. ఒక నిర్మాతగా నేను అదే కోరుకుంటా. ఏ నిర్మాత అయినా సరే ఓ సినిమా తీసినప్పుడు ఆ నిర్మాతకి డబ్బులు రావాలి, మళ్ళీ మళ్ళీ సినిమాలు తీయాలి, దాని ద్వారా 10 మంది బ్రతకాలి. సో తనకున్న స్థాయిలో తన సినిమా తీసి 10 మంది దాని మీద బ్రతికేటట్టు చేసినందుకు సాయి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమా బాగా ఆడాలి. థ్యాంక్ యూ. హలో హలో, ఇక్కడ ఏమైనా పర్ఫామ్ చేస్తే ఇంటికి వెళ్ళాక మీకు మూమెంట్స్ కనపడతాయి. అదే అలవాట్లో పొరపాటు, సారీ. ఓకే, మొత్తానికి సినిమాలో ఒక భాగం అయ్యారు. ఒక భాగం కాదు, మొత్తం భాగం మేమే. మొత్తం ఈ మూమెంట్స్ అన్ని మీరేనా? యా. సింహ భాగమా? ఓకే ఓకే. సింహం. ఓ ఓకే. జీవన్ గారు, మొత్తానికి సాయి గారి డైరెక్షన్లో, అంటే ఆయనే హీరో, ఆయనే నిర్మాత, ఆయనే డైరెక్టరు, అండ్ మీరు కూడా మంచి పాత్ర చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ అనుభవం, మీ అభిప్రాయం? యా, థ్యాంక్ యూ అండి. సో ముందుగా అందరికీ నమస్కారం. సో మీడియా మిత్రులకి, మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేసే మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి ఒక్కడే కాదు, టీం అంతా పెద్ద టీం ఉంది దీని వెనక. సో టీం అంతా చాలా కష్టపడి, అదే రివీల్ చేయను, నన్ను టైటిల్ రివీల్ చేయకుండా ఇన్ని రోజులు ఆపాడు, ఇప్పుడు టీముని రివీల్ చేయొద్దు అంటున్నాడు. సరే ఓకే, ఎనీవే. సో లాస్ట్ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదామా? ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి ఒక మంచి సినిమా చేస్తున్నాం, మంచి సబ్జెక్ట్, పేరు మాత్రమే అలా మ్యాజిక్ మూమెంట్ అని పెట్టాం. నిజంగా ఈ సినిమా చాలా ఆధ్యాత్మికంగా వెళ్తుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు దశరథ్ గారు, కార్యక్రమాన్ని వీక్షిస్తానికి వచ్చిన సాయి కృష్ణ యొక్క అభిమానులు, అలానే పాత్రికేయ మిత్రులందరికీ శుభ సాయంత్రం. నా పేరు తల్లాడ వెంకన్న. నేను వృత్తిరీత్యా పారిశ్రామికవేత్తని. కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్కు సాయి కృష్ణ నన్ను సినీ పరిశ్రమ పరిచయం చేశాడు. నేను హీరోగా ఒక్కడే అనే సినిమా పెద్ద బడ్జెట్తో తీసి హైదరాబాదు 60 థియేటర్లు, తెలంగాణ, ఆంధ్రలో 200 థియేటర్లు రిలీజ్ చేయడం జరిగింది. దానికన్నా ముందు సాయి కృష్ణ 3 తరాల ముందు నా పేరు తల్లాడ, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తల్లాడ, విడిపోయిన కుటుంబాలని మాకు మళ్ళీ పరిచయం చేసింది సాయి కృష్ణ. దానికి వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ, అలానే సాయి కృష్ణ యొక్క కృషి, పట్టుదల ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నాతోనే సినిమా తీశాడు, నేనే హీరోగా సినిమా తీశాను. పట్టుదలతో ఉన్నాడు. ఆ పట్టుదలకు 10 రెట్లుగా ఇలా ప్రజాభిమానం పొందాడు. కాబట్టి ఇంతమంది ఇన్ని రకాలుగా దీవిస్తున్నందుకు మళ్ళీ నెక్స్ట్ ఈ సినిమా అయిన తర్వాత ఇదే సాయి కృష్ణ పెద్ద బడ్జెట్తోని ఒక మంచి సినిమా అనే ఆలోచనలో కూడా ఉన్నాను. నేను ఆ మాట చెప్తున్నాను. అందుకనే ఈ యొక్క సినిమా అందరి యొక్క ఆశీర్వాదంతో సక్సెస్ కావాలని
ఈ సక్సెస్ని అందరూ ఆస్వాదించాలని కోరుతూ ఈ సినిమాలో కూడా మన సాయి రిక్వెస్ట్తో నేను కూడా ఒక పాత్ర చేయడం జరిగింది. ఈ పాత్రలో నటించిన నటులకు సాంకేతిక నిపుణులకు అందరికీ మళ్ళొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కష్టం వృధా పోదని చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. చప్పట్లు చిటికలు కాదు, అందరికి బోర్ కొట్టింది అనుకుంటా. రైట్, ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. అన్న సారీ, మీకు ఎంత వాల్యుబుల్ టైమో తెలుసు, సో కంప్లీట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మ్యాజిక్ మూమెంట్స్ 2023 మిస్టరీ సినిమా తర్వాతకి మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశా. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీడియా మిత్రులకు ఇంకా దగ్గరయ్యా. అదేవిధంగా థియేటర్కల్ రిలీజ్ అనేది కూడా తెలుసుకొని డిస్ట్రిబ్యూషన్లో కూడా రంగంలో దిగి, అదేవిధంగా మార్కెటింగ్లో సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఏంటి అసలు సినిమా ఓటీటీకి వెళ్ళడానికి ఏం కావాలి అని ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో నా లాస్ట్ మూవీ మిస్టరీ మూవీ. సో నేనేమనుకున్నా అంటే నా మిస్టరీ సినిమా ఓటీటీకి వచ్చాకనే నెక్స్ట్ ఏదైనా సినిమా తీద్దాం అనుకున్నా. ఈ గ్యాప్లో మ్యాజిక్ మూమెంట్స్ అనే టైటిల్, ఈ సినిమా ఈ కథ ఎలా వచ్చిందంటే, మా ఇంటి మీద ఫ్రిడ్జ్ల మీద ఒక సాయిబాబా విగ్రహం ఉంటుంది మా ఇంట్లో. నేను మా రైటర్ వరుణ్ ప్రణయ్, ఇదంగా మీ ఇద్దరు రావాలి స్టేజ్ మీదకి ఒకసారి, అండ్ రాము ప్రశాంత్. ఈ 5గురు ఏంటంటే నాతో పాటు 24 గంటలు ఉంటారు. అంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ నా లైఫ్లో ముందుకెళ్ళడానికి నా దగ్గర ఉంటారు అనమాట. సో ఒకరోజు కూర్చొని మేము రెగ్యులర్గా చాలా కథలు రాస్తూ ఉంటాం అనమాట. ఇది రీసెంట్గా సెప్టెంబర్లో వచ్చింది ఈ కథ. ఫ్రిడ్జ్ మీద ఇట్లా సాయిబాబా ఇలా ఉండి ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తుంటాడు. రోజు ఏదో కథ మేము ఆలోచించుకుంటూ ఉంటాం, వరుణ్ నేను మేము అందరం కలిసి. నేను అన్నా అనమాట, ఎవరి మీద సినిమా ఎందుకు, బాబా మీద సినిమా తీద్దామని స్టార్ట్ చేశాము. సో సాయిబాబా బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా అయితే మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాబా డివోటీస్ చాలామంది ఉండే ఉంటారు కదా. జై సాయిరామ్. యా, థ్యాంక్ యూ. రైట్, అయితే ఆ విధంగా మేము ఈ కథ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు మా వరుణ్ ఆయన జీవన్ అన్న, మా జీవన్ యాక్టరే కాదు, మా డైరెక్షన్ టీం కూడా. మరొక బలగం వేణులాగా మరొక జీవన్ కొత్త సినిమా కొట్టబోతాడు త్వరలో. సో అంటే వీళ్ళే కాదు, ఇంకా చాలామంది పిల్లర్స్ ఉన్నారు. బట్ ఏంటంటే పేపర్ మీద పెన్ను పెట్టినప్పుడు నా పక్కన ఉన్న బ్యాచ్ వీళ్ళు, ప్రశాంత్ కూడా ఒకడు. సో వీళ్ళు ఏంటంటే నాతో పాటు రెగ్యులర్గా ఉండి ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా సాయితో పాటు సినిమా మేము ముందుకెళ్ళాలనే వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి ఈ కథ అయితే స్టార్ట్ చేసినాము. సో ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు మా అకౌంట్లో బడ్జెట్ ఏం తెలుసా, 0. సో సినిమా తీయాలని అయితే ఆలోచన ఉంది, బౌండెడ్ స్క్రిప్ట్ ఉంది. ఎమ్మటే ఫోన్ అమెరికా పోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసా అన్నయ్య, దుగ్గిరెడ్డి అన్న దగ్గరికి వెళ్ళింది ఫోను. అంటే ఫస్ట్ మహేన్న దగ్గర ఉన్న, అంటే మా వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే అన్నయ్య బాబా డివోటీ అనమాట. జస్ట్ మీ బ్లెస్సింగ్స్ కావాలన్నయ్య, ఇట్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామన్న. సో అన్నయ్య అండ్ వదిన, మాదేవి వదిన, వీళ్ళిద్దరు బ్లెస్సింగ్స్ తోటి నాకు మొన్న రీసెంట్గా B1 వీసా కూడా వచ్చింది, మీ ఇద్దరు బ్లెస్సింగ్స్ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరు ఒక ఎత్తు అయింది కదా, ఇదంతా ఒక ఎత్తు కదా. నెక్స్ట్ ఇంకొక ఎత్తు ఏంటంటే మా డిఓపి సతీష్ అన్న. కేరాంప్ సినిమా ఎంతమంది చూసారా? సౌండ్స్ లేదు మరి కేరాంప్. సో ఆ సినిమా అంతా హైలైట్ అవ్వడానికి కారణం టీం అందరూ ఎంత ఇంపార్టెంటో, మా డిఓపి సతీష్ రెడ్డి మాసం అన్న అంతే ఇంపార్టెంటు. సో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వరుసలో మేమందరం ఉన్నాం. సెకండ్ అన్న వచ్చి ఇట్లా బ్లెస్సింగ్స్, సాయిబాబా బ్లెస్సింగ్స్ లెక్క అన్నయ్య వదిన అక్కడి నుంచి ఓకే మీరు వెళ్ళండి బయలుదేరని మేము ఉన్నప్పుడు వీళ్ళు. నెక్స్ట్ సతీష్ అన్న, ఎందుకంటే అన్న సినిమా తీసినప్పుడల్లా ఏదో ఒక విధంగా ఓటీటీకి రిజెక్ట్ అవ్వడమో, లేకపోతే థియేటర్కల్గా మన సక్సెస్ ఆడలేకపోవడమో, అరే ఫైనాన్షియల్గా కూడా మనం ఇబ్బంది అవుతుంటాం. ఎందుకంటే ఒక సినిమా తీయగానే రిటర్న్స్ రాకపోతే మళ్ళీ రెండో సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. సో ఆ గట్స్ లేకపోయినా మాతో పాటు మా మహి అన్న, మా గణపతి రెడ్డి అన్న, వీళ్ళందరూ ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు చేసి నన్ను కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలని వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు మా వెంకట దుగ్గిరెడ్డి అన్న ఇలా సపోర్ట్ ఉండి, టెక్నికల్ సపోర్ట్ మా సతీష్ అన్న ఉండి, నేను చూసుకుంటా అని పెద్ద పెద్ద కెమెరాలు, యారీ కెమెరాలు, కేరాంప్కి ఏదైతే వాడారో ఆ కెమెరాలన్నీ నాకు సపోర్ట్ చేసి, ఆర్టిస్టులతో పాటు మాకు కోఆర్డినేషన్ చేసుకుంటూ, నాకంటే ముందు లొకేషన్కి వచ్చి తనతో పాటు మా డిఓపి శివ దా. సో వీళ్ళందరూ కలిసి, అంటే మిగిలిన వాళ్ళందరూ ఆర్టిస్టులు, వీళ్ళందరూ ఓకే కాదనట్లే, అసలు నేను ఒక్కడు ముందుకే కానీ వీళ్ళందరూ స్టార్ట్ చేశారు. ఇదంతా ఒక ఎత్తు. నాకు లొకేషన్స్ అంతా మా తల్లాడ వెంకన్న గారు, నిజంగా థ్యాంక్ యూ పెదనాన్న. సో పెదనాన్న అనడం కన్నా నాకు అన్నయ్యలా ఉంటారు, చాలా ఎనర్జెటిక్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక ఎత్తు. సో ఈ 3 పాయింట్లు అయిపోయినాయి కదా. ఇంకొక పర్సన్ సార్, దశరథ్ సార్, మీరు స్టేజ్ మీదకి రావాలి ఒక్కసారి. చప్పట్లు కొట్టండి రా, రే మనకు నేర్చుకుని ఆర్టిస్ట్. లొకేషన్లో నేనే చెప్పి ఇక్కడ నేను సార్ మీరు తండ్రికి రండి. సో చిన్న బడ్జెట్లో మేము స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రాజెక్టు
స్టెప్ బై స్టెప్ యాడ్ ఆన్ అవుతుంది. మేము అనుకొని కథ రెడీ చేయడం, సతీష్ అన్న వచ్చేసి దానికి యాడ్ ఆన్ ఇవ్వడం, తర్వాతకి మా శివ తన బిజీ షెడ్యూల్లో వచ్చి తను కెమెరాస్ ఎక్విప్మెంట్లు వాళ్ళు హెల్ప్ చేయడం, దుగ్గిరెడ్డి అన్న యూఎస్లో ఉంటూ తను కోఆర్డినేట్ చేసుకుంటూ తన ఫ్రెండ్ చంద్రాని కూడా ఫస్ట్ షెడ్యూల్ పంపించారు. అన్న ఇప్పుడు షెడ్యూల్కి వచ్చారు, రవిరెడ్డి అన్న మిగిలిన షెడ్యూల్కి వస్తూ ఉన్నారు. సో ఈ ప్లానింగ్ అంతా దుగ్గిరెడ్డి అన్న అండ్ మాధవి గారు వదిన గారు చేయడం, ఇదంతా ఒక ఎత్తు అయితే నేను దశరథ్ సార్ తోటి ఎప్పటికప్పుడు నేను సార్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ సార్ ఇష్టమే కదా. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూశారు కదా. సో ఆ సినిమాకి ముందు నుంచి సార్ అంటే నాకు చాలా ఇష్టం. సార్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎట్లనో తెలిసేది కాదు. ఒక 2 years బ్యాక్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు సార్తో కలిసి ఒక వర్క్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో సార్కి కథ చెప్పడం జరిగింది. సార్కి నేను అడిగాను, సార్ మనం ఎదగాలంటే ఖచ్చితంగా పక్కన ఇంకోళ్ళు సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదు. 20% క్రియేటివిటీ అయితే 80% మేనేజ్మెంట్, ఆర్టిస్టులు మాట్లాడుకోవాలి, లొకేషన్ మాట్లాడుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి, సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ రిలీజ్ దాకా తీసుకురావాలి. ఆ థియేటర్ రిలీజ్ కూడా లాస్ట్కి ఏంటంటే మన చుట్టాలకి మన ఫ్రెండ్స్కి మన డబ్బులు పెట్టి థియేటర్లో టికెట్లు కూడా లాస్ట్ మనమే కొనాలి. అంత అయిపోయాక ఓటీటీలో షేర్ బేస్లో పెడతాడు, ఐబొమ్మోడు లేదంటే మూవీ రూల్స్ పైరసీ పెడతాడు. సో ప్రొడ్యూసర్కి లాస్ట్ మిగిలేదు 0. సో సినిమా తీయడం వల్ల ఉపయోగం అయితే లేదు. సో ఎట్లా కనీసం పేరు అని ఉండాలి, సినిమాకి బజ్ అయినా క్రియేట్ అవ్వాలి. ఎలా సార్ అనగానే నువ్వు ఎదుగుతా అంటే ఖచ్చితంగా నా పేరు నువ్వు వాడుకో, నా పేరు నువ్వు ప్రజెన్స్ చేసుకో అని చెప్పి ఎలాంటి కల్మషం లేకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మా సినిమాకి మీ ప్రజెన్స్ ఇవ్వడం, మీ ఫోటో మేము పైన పెట్టుకొని ఇటు పక్క బాబా బ్లెస్సింగ్స్ ఇటు పక్క మీ బ్లెస్సింగ్స్ సార్. సో సార్ బ్లెస్సింగ్స్ ఉంటే మా అందరి ఫిలిం మేకర్స్కి చాలా హెల్ప్ అవుద్దనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా కూడా వాళ్ళ స్టార్డమ్ని పక్కన పెట్టి అయితే రారు సార్. ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఏ సినిమా హిట్ పడలే, అయినా కూడా నా సినిమాలో ఇంకొంచెం మంచి జరగాలనే ఉద్దేశంతో హిట్ లేకపోయినా నన్ను కష్టాన్ని గుర్తించి మా టీం మెంబర్స్ కష్టాన్ని గుర్తించారు. నిజంగా లవ్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీరు అంత పెద్ద డైరెక్టర్, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి స్క్రీన్ ప్లే స్టోరీ రాస్తూ పవన్ కళ్యాణ్ గారితో మూవీ చేస్తూ మా సినిమాకి మీరు సపోర్ట్గా వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ. మీ పేరుకు మీ ప్రెస్టేజ్కి ఏ మాత్రం ఇంచు కూడా తగ్గకుండా ఈ సినిమా అవుతుంటుంది సార్. అది నేను మా టీం అయితే ఈ స్టేజ్ మీద మీకు చెప్తున్నాం సార్. అదేవిధంగా టెక్నికల్ టీం. సో ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటే ఈ 5 minutes, ఎందుకంటే 3rd షెడ్యూల్ కంప్లీట్ చేసాము, ఇంకొక షెడ్యూల్తో సినిమా అయితే కంప్లీట్ అయితే మొత్తం 14 daysలో ఈ సినిమా అయితే ఇప్పటివరకు ప్రజెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు ఇందాక సువర్ణ అన్నది కృష్ణవంశీ గారి సినిమా లెక్క ఆర్టిస్టులు అందరూ ఉన్నారన్నారు. నాకు తెలియకుండా ఈ ఆర్టిస్టులు అందరూ యాడ్ అయిపోయారు. ఫస్ట్ అయితే మా ఆకెళ్ళ మామ ఇగో ఈయన ఈ స్వామి అప్పుడు మాల్లో ఉన్నప్పుడు నేను కథ చెప్పాను, ఇట్లా అనుకుంటున్నా. మరి కథలో అనగానే ఎమ్మటి ఆర్టిస్టులు అందరూ అంటే జనరల్గా ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే నాకు వస్తే క్యారెక్టర్ చాలు అనుకుంటారు. అలాంటిది ఈ ఆకెళ్ళ గారు ఏం చేశారంటే ఈ కథకి ఈ పాత్రకి వీళ్ళైతే సెట్ అవుతారు అనేసి ఇతను కిషోర్ దాస్ బాబాయ్ వినోద్ అన్న కిషోర్ దాస్ బాబాయ్ మీరు పైకి లారేలుగా ఓకే. సో వీళ్ళు ఏం చేశారంటే క్యాస్టింగ్ సపోర్ట్కి మొత్తం నాకు టెక్నికల్గా అంటే 30 years పృథ్వీ గారు కానివ్వండి, అండ్ వాసు ఇంటూరు గారు కానివ్వండి, శ్రీలక్ష్మి గారు కానివ్వండి, ఆకెళ్ళ గారు కానివ్వండి, కిషోర్ దాస్ గారు కానివ్వండి, జీవనన్న కానివ్వండి, జబర్దస్త్ అప్పారావు గారు కానివ్వండి. సో వీళ్ళందరూ క్యాస్టింగ్ ఎందుకున్నారంటే ఈ రోజుల్లో ఆడియన్స్కి కొత్త కథ తీసినప్పుడు సినిమా హై కంటెంట్ ఉండి లేదంటే హై సాంగ్ ఉంటేనే బయటికి వెళ్తుంది, లేదంటే మంచి క్యాస్టింగ్ ఉండాలి, లేదంటే ఆడియన్స్ చూడట్లేరు. ఆ ఉద్దేశంతో ఇంత మంచి క్యాస్టింగ్ సపోర్ట్ ఇచ్చి కథకి నాకు బడ్జెట్ పరంగా మీరు అందరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా రైటింగ్ టీము జీవన్ అన్న అంటే అన్న మాకు కాకపోతే జీవన్ అండ్ వరుణ్, వీడికి ఏంటంటే 3 రోజులు టైం ఇచ్చేటోని 20 scenes రాయరానగానే వాడికి నిద్ర కూడా ఉండైపోయేది కాదు, భయానికి 2ంటికి వెళ్ళేసి రైటింగ్ రాశాడు. థ్యాంక్ యూ జీవన్, థ్యాంక్ యూ వరుణ్. అదేవిధంగా మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినా మాకు మేనేజర్ అయినా ఒకడు వాడు ప్రశాంత్ అండ్ రాము. సో వీళ్ళు అంటే అందరు యంగ్ టీమ్ సార్. ఇక్కడ మనకేంటంటే మన యూనియన్స్ లెక్క 6 to 6 కాల్ షీటో లేకపోతే ఇట్లా కాదు, మన వర్క్ చేసే వాళ్ళందరూ జనరల్గా సినిమా అనగానే ఒక డిఫరెంట్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేలే 6 to 6 కాల్ షీట్ చేద్దాంలే, లేకపోతే ప్రొడ్యూసర్కి ఏమైతే ఏందనే చాలామంది అలా ఉంటారు. కానీ లక్కీగా నేను 9 సంవత్సరాల ట్రావెలింగ్లో నేను సంపాదించుకున్న వాళ్ళు ఏంటంటే 6 to 6 కాల్ షీట్ కాదు, సినిమాకి ఏ టైం అయినా వర్క్ చేద్దామని నిద్రలో లేపినా చిటికేయగానే సీన్ చేయాలి, చిటికేయగానే అక్కడికి వెళ్ళాలి, లేదా పర్మిషన్ తీసుకోవాలి, అది చేయాలని ఒక డెడికేటెడ్గా వర్క్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో అదేవిధంగా నా బ్యాచ్లో అంటే వాళ్ళు చెప్పుకోపోయినా నేను చెప్తున్నా, రాజువేడ్స్ రాంబాయి హీరో అయినా, కమిటీ కుర్రోల్లో ఉన్న యశ్వంత్ అయినా, వీళ్ళు ఈరోజు హ్యాపీగా నాకు పర్సనల్ టచ్లో ఉన్నారు. అలాగే నా బ్యాచ్ నుంచి నా కాంపౌండ్ నుంచి అయితే నేను సక్సెస్ కాకపోయినా నా టీం నుంచి అయితే సక్సెస్ఫుల్ పర్సన్స్ని నేను ఇండస్ట్రీకి అయితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా అండ్ ప్రణయ్ రాజ్ థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళంతా జెంట్స్, ఇదంతా ఒక ఎత్తు అయితే ఏది జెంట్సా రైట్, వీళ్ళంతా ఒక ఎత్తు. మా మ్యూజిక్ డైరెక్టర్ లలిత్ ఉన్నావు దా నువ్వు
ఇందాక మీరు అందరు గ్లిమ్స్ చూశారు కదా, మీ అందరికి నచ్చింది ఆ మ్యూజిక్? చప్పట్లు కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ని ఇన్వైట్ చేద్దాం. సో అదేవిధంగా ఈ సినిమాలో కొన్ని ట్యూన్స్ కూడా ఉంటాయి. కొన్ని సాంగ్స్కి జీవనన్న సాంగ్ ట్యూన్ ఇవ్వడం జరిగింది. మా లలిత్ దక్ష మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ చేశారు, ఇప్పుడు ఈ మూవీకి కూడా చేస్తున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు. నెక్స్ట్ సిరి, స్వప్న, అను, పూజ, వీళ్ళందరూ కూడా కొంచెం ముందుకు రండి. ఈ ఆడపిల్లలు మన తెలుగు వాళ్ళే, వీళ్ళు నలుగురు తెలుగు అమ్మాయిలే. సరే రండి, మీరు సెంటర్కి రండి. కొత్త అమ్మాయి, రైట్. సో బాంబే నుంచి ఏం కాదండి, తెలుగు వాళ్ళు, రైట్. చేపా. సో వీళ్ళు ఇంకా చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే జనరల్గా ఈ రోజుల్లో అమ్మాయిల్ని క్యాస్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి క్యారెక్టర్కి వీళ్ళు సెట్ అవుతారు, వీళ్ళు సెట్ అవ్వరు అనుకుంటే నాది ఎలా ఉంటుందంటే లొకేషన్ తగ్గట్టు ఆర్టిస్ట్ తగ్గట్టు కాంబినేషన్స్ ఈ విధంగా ఉంటుంది అనమాట, కోఆర్డినేట్ చేసుకోవడానికి. సో వీళ్ళు ఏంటంటే సినిమాలో మెయిన్ లీడ్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అను, థ్యాంక్ యూ సో మచ్ స్వప్న, అదేవిధంగా శ్రీ అండ్ పూజ. సో వీళ్ళు ఏంటంటే ఇన్ టైంలో నాకు టైంకి వచ్చి అసలు మన సినిమా అని వర్క్ చేసేవాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ క్యారవాన్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వేరే ఫుడ్స్ కావాలనుకుంటారు. సో వీళ్ళు నలుగురు ఏంటంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, మాతో పాటు టీం వర్క్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు వర్క్ చేసినందుకు, మాతోటి ఇంకా వర్క్ చేద్దాం. అదేవిధంగా ఈ సినిమా ద్వారా నాకు ఇంకో బ్రదర్ పరిచయం అయ్యాడు, నా ఫ్రెండ్ అనుకోవచ్చు, భాను. నాకు వెంకట్ దుగ్గిరెడ్డి గారికి సన్ క్యారెక్టర్ చేస్తున్నారు. భాను, థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక బ్రదర్ లాగా దొరికాడు. సో ఇదంతా ఒక ఎత్తు. వెంకట్ దుగ్గిరెడ్డి అన్న మీరు రావాలి, ఇప్పుడుగా మీ గురించి చాలా చెప్పుకోవాలి. 1 minute అయిపోతుంది అక్క. లేదు, నా మిస్టరీ సినిమా అయిపోయాక మిస్టరీ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అన్న అండ్ రవిరెడ్డి అన్న. సో వీళ్ళు నా అప్ అండ్ డౌన్స్ చూస్తూ నా కెరియర్లో బ్యాక్ బోన్గా ఉన్నారు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీరు చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ ఖచ్చితంగా సినిమాకు ఉంటుంది. సినిమా ఖచ్చితంగా మంచి పేరు తీసుకొస్తాం. సో అన్న కూడా మంచి మెయిన్ క్యారెక్టర్ చేశారు, చౌదరి గారి క్యారెక్టర్లో ఇందాక గ్లిమ్స్లో చూశారు. సో 2 క్యారెక్టర్లు ఉన్నాయి తనకి 2 షేడ్స్లో ఈ సినిమాలో చేయడం జరిగింది. మంచి యాక్టర్ అవుతారనే ఖచ్చితంగా ఇండస్ట్రీకి సో మచ్. సో లాస్ట్ అండ్ ఫైనల్ నా డైరెక్షన్ టీం కానివ్వండి, నా ప్రొడక్షన్ టీం కానివ్వండి, నా మేకింగ్ సైడ్ ఉన్న టీం కానివ్వండి, అదేవిధంగా మా పిఆర్ఓ సతీష్ గారు కానివ్వండి. సో ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ టైంలో ఈవెంట్ అనుకొని వచ్చినందుకు మీరందరూ ఇంత సపోర్ట్ చేశారు. అదేవిధంగా మా టెక్నికల్ టీం గురించి నేను ట్రైలర్ రిలీజ్కో లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు మా కేఆర్ఎం మూవీ డిఓపి ఇప్పుడు ఇంకొక మూవీ చేయబోతున్నారు. సో సతీష్ అన్న మాట్లాడు. అదేవిధంగా భూషణ్ ఏడి నువ్వు కనపడలే. రైట్ రా చెప్తా. భూషణ్ తెలుసు కదా, మీరు గారు వాళ్ళ అబ్బాయి. సో మీరు గారు చాలామందికి తెలుసు. భూషణ్ ఏం తెలుసా, నిస్వార్థమైన మనిషి. డార్లింగ్ నాకు ఇది కావాలి అనగానే 24 గంటలు ఎప్పుడైనా రెడీగా ఉంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ వచ్చినందుకు, ఇన్వైట్ చేసినందుకు. త్వరలో ఈటీవీలో మంచి ప్రాజెక్ట్ వీళ్ళది రాబోతుంది. మళ్ళీ అప్పుడు నువ్వు ఫేమస్ అయితే నేను చెప్పుకోవాలిగా. అదేవిధంగా మల్లికక్కకి, గణపతి రెడ్డి అన్నకి, తారక్కి, ప్రతి ఒక్కరికి ఇగో చూడు, ఇక నువ్వే చేద్దుదా అన్న. సో ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు సతీష్ అన్న మాట్లాడు. గుడ్ ఈవినింగ్. తల్లాడ సాయి కృష్ణ అండ్ మ్యాజిక్ మూమెంట్స్ మూవీ వాళ్ళ టీం అందరినీ సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. అండ్ సాయి ఒక 7-8 years నుంచి నాకు బాగా తెలుసు. వెరీ ప్యూరెస్ట్ సోల్ అండి. చాలా సినిమా తప్ప ఇంకా ఏమీ ఉండదు, అదర్ డీవియేషన్స్ ఏమీ లేవు. ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు, ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు. సో ఇలాంటి అబ్బాయికి మన సైడ్ నుంచి ఏదన్నా సపోర్ట్ చేస్తే చూస్తున్నాను. చాలా ఇయర్స్ నుంచి తను మెల్లిమెల్లిగా గ్రో అవుతున్నాడు, కొంచెం టైం పట్టేస్తుంది. మన సైడ్ నుంచి ఏదన్నా సపోర్ట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతాడేమో అని అనిపించి నేను చేయగలిగే సపోర్ట్ ఏదో నేను ఈ మూవీకి చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఈ ప్రాసెస్లో సాయికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, వెంకట్ దుగ్గిరెడ్డి గారు, తల్లాడ వెంకన్న గారు, మహి గారు, మీ అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. మూవీ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇప్పటిదాకా జరిగిన సాయి చేసిన అన్ని మూవీస్ కన్నా ఇది బెస్ట్గా వెళ్తుంది అని పాజిటివిటీ చాలా ఉండింది మూవీకి అని ఫీల్ అవుతున్న టైంలో దశరథ్ సార్ బిగ్గెస్ట్ సపోర్ట్ యాడ్ అయింది. డెఫినెట్లీ సాయికి ఈ సినిమాతో మంచి బ్రేక్ త్రూ వస్తుంది. ఎందుకంటే దశరథ్ సార్ది సెన్సిబిలిటీస్ నాకు తెలుసు. ఫార్చునేట్ నేను సార్తో ఒక మూవీ వర్క్ చేశాను, ఒక 6 months ట్రావెల్ చేశాను. మేము ప్రీవియస్ చేసిన మూవీస్కి మేము ఇన్స్టిట్యూట్లో మేము నేర్చుకున్న దానికన్నా దశరథ్ సార్ దగ్గర నేర్చుకునేది డబుల్ ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.
అండ్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు, మీరందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ బిజీ స్కెడ్యూల్స్లో కూడా వచ్చి సాయిని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ సాయి, డెఫినెట్లీ నీకు ఇది బ్రేక్ త్రూ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడక్షన్ హౌస్ నడపాలంటే ఎంత కష్టమో యాజ్ ప్రొడ్యూసర్గా నాకు బాగా తెలుసు. సాయి ఒక ప్రొడ్యూసర్గానే కాకుండా ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా నువ్వు అసలు ఇన్ని విభిన్న పాత్రలు చేయడమే ఒక పెద్ద మ్యాజిక్ మూమెంట్. దీని సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్తే మేము కూడా అంతే ఎనర్జిక్గా ఉంటాం కదా. నన్ను కన్న అమ్మ నాన్నల బ్లెస్సింగ్స్ ఎంతో, నాతో ట్రావెల్ అవుతున్న మహి అన్నది, మీది, మీ అందరి బ్లెస్సింగ్స్, అన్నలు ఉన్నారని ధైర్యం అంతే. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక ప్రొడక్షన్ హౌస్ ఒక సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమాకి కనపడకుండా వెళ్ళిపోతున్నాయి. అలాంటిది బ్యాక్ టు బ్యాక్ నీకు ఇన్ని సినిమాలు చేస్తూ వస్తున్నావంటే కనుక నీకు ఇండస్ట్రీ పైన ఉన్నటువంటి కమిట్మెంటు, నీకు అంటే ఎంత ఫ్యాషన్తో నువ్వు ఇండస్ట్రీకి వచ్చావన్నది దాన్ని బట్టే అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ సినిమాలో కూడా నేను బ్యాక్ టు ఇంతకుముందు చూసిన సినిమాలతో తగిన మీరు అన్ని మర్డర్ మిస్టరీస్ అలా వచ్చారనుకుంటున్నా. కానీ ఇందులో చూసిన ఆర్టిస్ట్ని బట్టి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉన్నట్లుంది. చాలా మంచి జోనర్ని ఎన్నుకున్నారు. డెఫినెట్గా ఈ సినిమాతో మాత్రం తల్లాడి సాయికృష్ణ అనే వ్యక్తి బలంగా ఇండస్ట్రీలో వినిపిస్తాడని నాకు ఎందుకో బలంగా అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సాయి. థ్యాంక్ యూ. అందరూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, ఎస్పెషల్లీ మీడియాకి. అయితే సాయి చెప్తున్నాడు కదా, ఈ మధ్యలో గ్యాప్ తీసుకున్నాడని. నాకు ఎలా చేశాడంటే నా పరిస్థితి, ఆఫీస్లో ఒక బ్లేజర్ పెట్టుకున్నానండి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు, అన్న ఒక వీడియో బయట అన్న అంటాడు. నేను ఎట్లా, అందుకని ఇంకా ఆఫీస్లోనే ఒక బ్లేజర్ పెట్టుకున్నాను. ఎప్పుడు బయట అడిగితే అప్పుడు ఒక వీడియో బయట పంపించాడు. ఆయన ఏం అడిగాడు, ఎందుకు అడిగాడు కూడా తెలియదు. మొత్తానికి కష్టపడ్డాడు. నేను ఎప్పుడు కూడా ఏం చెప్తా అంటే, నువ్వు మూవీ తీసి అందరిలాగా నాకు నెక్స్ట్ నువ్వు ఒక ఇల్లు కొనుక్కొని ఒక కారు కొనుక్కోవాలి. నువ్వు ఐ డోంట్ వాంట్ నువ్వు స్కూటీలో నాకు ఎయిర్పోర్ట్కి వచ్చేది నాకు అటు వద్దని చెప్తాను నేను. ఓకే, ఐ హోప్ ఈ మ్యాజిక్ మూమెంట్స్ ఈ సినిమా బాబా దయ వల్ల నువ్వు మంచి హిట్ కొట్టి నీకు ఒక ఇల్లు, అపార్ట్మెంటో వాటెవర్ అప్పుడు అలా తీసుకొని నువ్వు సెటిల్ అవ్వాలి తమ్ముడు. అయ్యా, దశరథ్ గారు కానీ మన సతీష్ గారు బిజీ స్కెడ్యూల్, ఉదయం నుంచి షూటింగ్లో ఉన్నారు. వచ్చిన దానికి మా అందరి టీము, సాయి వాళ్ళ పేరెంట్స్, సాయి వాళ్ళ తమ్ముడు, స్వప్న గారు అందరండి. సారీ ఒకవేళ నేను మిస్ అయితే ఐమ్ సారీ. మన వినోద్ గారు, నా కొడుకు క్యారెక్టర్ చేసిన భాను. సో థ్యాంక్ యూ అండ్ విల్ డెఫినెట్లీ గెట్ ఏ గుడ్ హిట్ ఆన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ఓ నారాయణ, మర్చిపోయా, సారీ. నారాయణ నాకు సర్వ సేవలు చేశాడు. నాకు కాలు ఎత్తి ఈ పక్క పెట్టాడు, ఈ కాలు ఎత్తి ఆ పక్క పెట్టాడు. సో మా ఇద్దరి చాలా సీన్లు ఉన్నాయండి. సో యా సారీ, అందుకే మీరు ఎలా నిలబెడితే నాకు ఎట్ట కనిపిస్తారండి. అండ్ దీని అంతటికీ కారణం మా వైఫ్ అండి. నేను సినిమాలు పిచ్చాను తెలుసు. 30 ఏళ్ళు అయింది అమెరికాకి వెళ్ళి మేము. నేను టీవీ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంటే తిడుతుండేది నన్ను. నేను పిచ్చి అనమాట, డ్రామాలు పిచ్చి, ఏదో హరిశ్చంద్ర పద్యాలు పాడుతుండే. ఆ అమ్మాయి హైదరాబాద్లో పుట్టి పెరిగింది, నేనేమో నెల్లూరు. సో ఫైనల్గా మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. మా పెద్దోడు డాక్టర్, మా పాప డెంటిస్ట్. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇంకా నీ సావు ఎక్కడన్నా సావు. 2 కుక్కలు తీసి ఇచ్చాను చిన్నవి. షీ ప్లే విత్ డాగ్స్. నేను ఐ కమ్ ఇయర్ లైక్ ఇయర్లీ 4-5 టైమ్స్ వస్తుంటాను. సో ఎవ్రీ ఇయర్ నువ్వు ఒక సినిమాది మంచిగాది, మంచి హిట్ కొట్టు తమ్ముడు. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ అవర్ మ్యాజిక్ టీమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మీడియా. ప్లీజ్ టేక్ అస్ లైక్ పబ్లిక్ బాగా మా సినిమా గురించి తెలిసేటట్టుగా చేయండి. థ్యాంక్ యూ. వచ్చినటువంటి గెస్ట్లు అనకూడదు, మీరందరూ కూడా ఆత్మీయులు. నిజంగా సాయి అంటే ప్రేమ అంటే సాయి. అర్ధరాత్రి పిలిచినా పలుకుతాను అని చెప్పి అన్నారు. నిజానికి తను నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నేనే తనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి ఎంతోమంది ఆర్టిస్టులకి ఇక్కడ ఉన్న వాళ్ళలో మన వాళ్ళందరూ ఒకసారి రండి, ముందుకు రండి. మా భాను, అను, పూజ అండ్ కింద ఉన్నారు మురళి, మన వాళ్ళందరూ ఒకసారి తేయిల పరోమా అండ్ కుష్విక్ అందరూ ఒకసారి రావాలి. మన స్టూడెంట్స్ అందరూ, వినోద్ ఫిల్మ్ అకాడమీ యాక్టర్స్ శ్రీలత, రాణి, రాజు, పవన్ కళ్యాణ్, ఎవరు ఎక్కడ ఉన్నారు? నిజంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మన స్టూడెంటే. వాళ్ళు లేరు. అందరు రావాలి, మన వాళ్ళు ఎవరు ఉన్నారు అందరండి. వీళ్ళందరూ మా బుడ్డ ఆర్టిస్టులే, కానీ చాలా మంచి ఆర్టిస్టులు అనమాట వీళ్ళందరూ కూడా. భవిష్యత్తులో ఇక్కడ ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఎలాంటి యాక్టర్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మా వాళ్ళు వస్తారు, రంగంలోకి దిగుతారు, మీకు స్మూత్గా షూటింగ్ అయిపోతుంది. ఇది మేము
మా సాయికి ఇస్తున్నటువంటి ట్రిబ్యూట్ అనుకోవచ్చు మా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి. గట్టిగా క్లాప్స్. ఎందుకంటే సాయి నిజం చెప్పాలి అని అంటే వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. తనకి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు తను ఎక్కడికో వెళ్ళిపోతాడు. సరైన సపోర్ట్ దొరకాలి తనకి, అంతే. ఈ మా వంతుగా ఏదో మేము చిన్న సపోర్ట్ మా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి మేము చేస్తున్నాం, తను కూడా మాకు చేస్తూ ఉన్నారు. ఇట్లా ఒకరికొకరు మ్యూచువల్గా సపోర్ట్ చేసుకొని అందరం ఎదుగుదాం అనేది మా ఉద్దేశం. వచ్చారు మన వాళ్ళు శ్రీలత అండ్ రాణి, బాను, వీళ్ళందరూ కూడా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కిషోర్ దాస్ అన్నయ్య, మీరు ఒకసారి రావాలి. మా వినోద్ ఫిల్మ్ అకాడమీ ప్రిన్సిపల్ కిషోర్ దాస్ అన్నయ్య, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, ఓపిక్గా వెయిట్ చేశారు మా అందరి కోసం. వెరీ వెరీ హ్యాపీ. చాలా సంతోషం, వెరీ హ్యాపీ. నా స్టూడెంట్స్ అందరూ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. సాయికి కృతజ్ఞతలు. మామూలుగా ఒక చిన్న విషయం చెప్పాలి నేను సాయి గురించి. షూటింగ్ ఉంటుంది, ఫోన్ వస్తుంది, దాస్ గారు రేపు మీకు షూటింగు ఫలానా సినిమా ఫలానా డైరెక్టరు అని. ఎన్ని గంటలకు రావాలి సార్? మార్నింగ్ 7 o'clock వచ్చేయండి సార్ అంటాడు. 7 o'clock నేను ఎక్కడ వెళ్తాను? నేను లేచేదే 10ంటికి. అది లేదండి, నేను అడుగుతాను మళ్ళీ, కాదండి నా షాట్ ఎన్ని గంటలకు పడుతుంది అంటే, లేదండి మీరు 7కి వచ్చి కూర్చోండి అంటాడు ఈ మేనేజర్. సార్ నా షాట్ ఎన్నింటికి పడుతుంది అంటే, మీ షాటు సాయంత్రం 4 గంటలకు సార్ అంటాడు. మరి ఎందుకు రావద్ది అని 4 గంటలకు 7 గంటలకు పిలవడం ఇదేం అన్యాయం అండి అని నేను నెత్తి నోరు బాదుకుంటూ ఉంటాను. కానీ ఒకే ఒక సినిమా కంపెనీ సాయి, చప్పట్లు కొట్టాలి, ఎన్ని గంటలకి షూటింగ్ ఉంటే అన్ని గంటలకే పిలుస్తాడు. సాయంత్రం 7 గంటలకి నా షాట్ ఉంటే 7 గంటలకే రమ్మంటాడు. 6 గంటలకు ఫోన్ చేస్తాడు, ఈ లోపల ఫోన్ చేయడు. యాక్టర్కి ఎంత ఆనందంగా ఉంటుంది. షూటింగ్లో కొంతమంది డైరెక్టర్లు విసుక్కుంటారు, సరిగ్గా చేయవా, సరిగ్గా చేయి, ఇంకో టేకు, ఎన్ని టేకులు తింటావా? సాయి దగ్గర గొడవే లేదు. మనం ఏం చేసినా ఓకే బాబాయ్ 20 సేవ్ అంటాడు. మొరాలు ఎంత బూస్ట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనం పొరపాటున ఏదైనా ఇంప్రవైజేషన్ చేసామనుకోండి, మొన్న ఒక టేక్లో ఏదో డైలాగులు గీలాగులు అయిపోయి మొత్తం అయిపోయి అందరూ సైలెంట్ అయ్యారు. నాకేదో ఒక చిన్న థాట్ వచ్చింది, నేను టక్మని చేశాను. ఆ షాట్ అవ్వగానే సాయి చప్పట్లు కొట్టాడు అందరికన్నా ముందు. అమ్మ సాయి ఏం ఎంకరేజ్ చేసావు, జై సాయి. అసలు ఒక్కసారి ఒక ఆర్టిస్టు మనస్సు ఎంత పులకాంకితం అవుతుందో ఆలోచించండి. ఒక చిన్న ఇంప్రూవైజేషన్ చేసామనుకోండి, కొంతమంది డైరెక్టర్లు ఓకే బాగుంది చేసేవులే అని మనసులో అనుకుంటాడు, బయటికి బాగుంది దాస్ గారు. కానీ సాయి ఒక్కడే చప్పట్లు కొట్టాడు. కాబట్టి ప్రతి ఆర్టిస్టు సాయి కోసం చప్పట్లు కొట్టాలి, కొట్టి తీరాలి. ఒక ఆర్టిస్ట్కి అంతకన్నా ఆనందం ఏముంటుంది? 6 గంటలకు షాట్ అయితే 6 గంటలకు రా, సాయంత్రం 7 గంటలకు షాట్ అయితే 7 గంటలకు రా. అంతేకాని ఉదయం 7 గంటలకు వచ్చి కూర్చో, టిఫిన్ చేయి, భోంచేయి, టీ తాగు, పడుకో. ఎందుకు అదంతా ఇంట్లో చేసుకుంటాగా, ఫ్రీ కదా. అవన్నీ ఉండవు సాయి దగ్గర. తర్వాత షూటింగ్లో ఎంత కంఫర్ట్ ఉంటుందంటే అస్సలు సాయి ఒక డైరెక్టర్లా ఉండనే ఉండడు. మన బిడ్డలాగా, మన తమ్ముళ్ళలాగా, మన కొడుకులాగా చాలా ప్లెజెంట్గా. ఏ ఆర్టిస్ట్ని హెరాస్మెంట్ ఉండదు. ఎన్ని టేకులు తిన్నా కూడా కేకుల్లాగా ఏమనడు. తాకెళ్ళ ఇట్రా వెనక మాట్లాడడం కదరా కాదు, ఎన్ని టేకులు తిన్నా కూడా విసుక్కోడు. అసలు విసుగు అనేది సాయి దగ్గర నేను ఇంతవరకు చూడలేదు. సాయి కోపడంగా నేను ఇంతవరకు చూడలేదు. అదేంటో మరి కాదు, ఏ ముహూర్తానికి అన్నారో కానీ ఆ తల్లిదండ్రులు అంత సహనమేంటి తల్లి. ఈ స్కూల్ యాజ్ కుకుంబర్ అంత ప్రశాంతంగా ఉండగలగడం. షూటింగ్ స్పాట్లో చాలామంది డైరెక్టర్లు చాలా అసహనంగా ఉంటారు, నేను ఎంతోమందిని చూశాను. కానీ సాయి మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. సో చిరునవ్వులతో మనం అందరం చిరునవ్వులతో ఈ సినిమాని స్వాగతిద్దాం. ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలని ఆశీర్వదిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను, అభిలషిస్తున్నాను. ఒక్కసారి అందరూ గుడ్ లక్ సాయి, గుడ్ లక్. గుడ్ ఈవినింగ్ అండి. ఎందరో చెప్తి కానీ వెళ్ళేటప్పుడు పేమెంట్ ఇచ్చేయమ్మా. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. 2 విషయాల్లో చెప్పి ముగిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈ సినిమా టైటిల్ మ్యాజిక్ మూమెంట్ అని ఎందుకు పెట్టాడో కానీ
ఇతని సెట్లో నటీనటుల చేత కూడా ముఖ్యంగా డిఓపి శివగారు బాబు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, అన్నయ్య సతీష్ కూడా ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆ సెట్లో అప్పటికప్పుడు ఏదో మ్యాజిక్ చేసి తనకు కావాల్సిన మూమెంట్ని సెట్ చేసుకోగలడు, టెక్నీషియన్ దగ్గర నుంచి కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ. అందుకే కూడా తెలియగా ఆ మ్యాజిక్ని మూమెంట్ని కలిపేసి మ్యాజిక్ మూమెంట్ అని పెట్టాడేమో అనుకుంటున్నాను. ఓకే, రెండో విషయం, నటుడుగా నాకు అతను దర్శకుడిగా అతను ఇందాక కిషోర్ దాస్ అన్నయ్య చెప్పాడు, ఏం చేసినా అంటే చెప్పిన దానికి సింపుల్గా ఇంప్రవైజ్ చేస్తే చాలా బాగుంది, హ్యాపీ అయిన కోణం దాస్ అన్నయ్య యొక్క వయసుకి సీనియర్కి గౌరవించి వదిలేశాడు, నాకు తొక్కి నార తీసాడు నటుడుగా. పొరపాటున బాగా చేస్తాను, ఇంకా బాగుంది, ఇంకేదో చేయి, ఇంకేదో చేసుకుంటూ వన్ మోర్ చెప్పేసరికి డైరెక్ట్ సెట్లోకి వెళ్ళింది ఒకటి చేటపాడతాలు రాసేసి అప్పుడు ఎఫెక్ట్ ఇప్పటిదాకా కూడా ఇంకా గొంతు పోయిందని సరిగా రాలేదు. సరే, ఏదేమైనా ఆ సాయిబాబా విగ్రహం మీద స్టోరీ తీస్తున్నందుకు ఆ షిరిడి సాయినాథుడి ఆశీస్సులతో ఈ సాయినాథుడికి పూర్తిగా ఉండాలని, మా మ్యాజిక్ మూమెంట్ సినిమా చిత్రం యూనిట్ అందరికీ కూడా ఉండాలని మరొక్కసారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినప్పుడు 50 మంది ప్రేక్షకులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్లీజ్ వన్స్ అగైన్ పర్సనల్ రిక్వెస్ట్, మీడియా వారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఏంటంటే, తెలియదే ఉందండి, సినిమా బాగుంది అంటే ఫస్ట్ వ్యూయర్స్ కానీ ఫస్ట్ అప్రిషియేషన్ చేసేవాళ్ళు కానీ మీడియానే. అందుకని దయచేసి మా సినిమాని ఇవాళ చూశారు కదా, క్యాస్టింగ్ పరంగా కానీ ఈ అంచెలంచెలుగా కష్టపడుతున్న సాయి యొక్క ఆల్మోస్ట్ ఇది ప్రొడక్షన్ నెంబర్ 8 సాయి ఆధ్వర్యంలో, మీడియా వాళ్ళకి ముఖ్యంగా తెలుసు. మరి 7-8 సినిమాల నుంచి వచ్చిందా పోయిందా, సినిమా హిట్ అయిందా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా పక్కన పెడితే మనమంతా తను చేసుకుంటూ 10 మందికి వర్క్ ఇస్తుంటూ 10 కుటుంబాలను బాగుపరుచుకుంటూ ఇలా చేస్తున్న అతని ప్రస్థానానికి మరొక్కసారి ఇక్కడున్న ఆడియన్స్ అందరూ క్లాప్స్ రూపంలో తనకి ఒకసారి విషెస్ అందజేయండి. అలాగే మీడియా వాళ్ళందరూ కూడా దయచేసి నా హంబుల్ రిక్వెస్ట్, ఇలాంటి దర్శకుడిని మంచి నిర్మాతని బ్లెస్ చేస్తే ఇంకో 10 సినిమాలు తీస్తాడు, మనందరికీ వర్క్ ఇస్తాడు. మనందరికీ రాంగరంలో ఎప్పుడూ రెగ్యులర్గా సక్సెస్ మీట్లతోనో ట్రైలర్ లాంచ్తోనో ప్రసాద్ లెవెల్లో కలుస్తూ ఉంటాం. అందుకనే మరొకసారి ఆ సాయినాథి ఆశీస్సులకి మా సాయికి మా యూనిట్కి ఉండాలని కోరుకుంటూ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్. నా పేరు శివ రాథోడ్, నేను ఈ మూవీకి కెమెరామెన్ చేస్తున్నాను. కెమెరా వెనుక ఉండి ప్రతి ఫ్రేమ్ని మంచిగా తీశాను. మన సతీష్ అన్న చెప్పిన కొన్ని పార్టీస్ ఇంకా కొంచెం బెస్ట్ తీయడానికి ట్రై చేశాను. అలాగే డైరెక్షన్ టీం జీవన్ అన్న, ప్రణయ్ అన్న, అందరూ వరుణ్ అందరూ కలిసి బాగా సపోర్ట్ చేశారు. అందరికి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ ఏకదంతాయ సిరిని. ఓకే డన్, ఆర్ యు గెటింగ్? ఓకే డన్. అందరికీ నమస్కారం, నేను మీ ఏకదంతాయ సిరిని. నేను నిజంగా తెలుగు అమ్మాయినండి, అచ్చమైన తెలుగు అమ్మాయినే. రియల్లీ మూవీ చేస్తున్నందుకు ఐఎమ్ బ్లెస్డ్. ఎలా అంటే స్టండ్ నా డేట్స్ ఇచ్చినప్పుడు నేను మూవీ నా పాత్ర పోషించేటప్పుడు రియల్లీ ఐఎమ్ సో స్టండ్. ఎందుకు స్టండ్ అంటే, ఏంటి మూవీ అంటే ఇలా కూడా చేస్తారా అని. సో దట్స్ కాల్డ్ మూవీ ఇంత ఫాస్ట్ మేకింగ్గా అని. రియల్లీ ఐ కాంట్ బిలీవ్ దిస్ అండి, రియల్లీ. అండ్ రైటింగ్ టీం కూడా చాలా చాలా బాగుంది. రైటింగ్ టీం వచ్చేసి వరుణ్ గారు అండ్ జీవన్ గారు అండ్ డిఓపి శివ గారు అండ్ సతీష్ గారు చాలా చాలా బాగా తీశారు. నేను చెప్పడం కాదు, స్క్రీన్ పైన నన్ను చూసినప్పుడు కానీ నా పాత్ర పోషించినప్పుడు ఆ క్యారెక్టర్, ఆ కంటెంట్ చాలా చాలా మార్వలెస్ అండి, చాలా బాగుంది. ఒక అమ్మాయిని ఈ జనరేషన్లో సంథింగ్ ఫ్లట్టింగ్ అని చీటింగ్ అని అలా కాకుండా ఒక అమ్మాయిని అమ్మాయిలాగా చూపించారు మన తల్లాడ సాయి గారు. అట్ ద సేమ్ టైం తల్లాడ సాయి గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే నాకు అసలు తెలియదు, బట్ ఈ మూవీలో నేను చాలా తెలుసుకున్నానండి. తన నుండి చాలా నేర్చుకోవాలి కూడా. ఏంటంటే తను డైరెక్షన్ అట్ ద సేమ్ టైం యాక్టింగ్ 2 in 1 మార్వలెస్గా హ్యాండిల్ చేశారు. అది ఇంపాసిబుల్ రియల్లీ. ఎందుకంటే ఒక యాక్టర్కి యాక్టింగ్ మాత్రమే వచ్చు, ఒక డైరెక్టర్కి డైరెక్షన్ మాత్రమే వచ్చు. బట్ తిను డైరెక్టర్, యాక్టింగ్, ఓ మై గాడ్, రియల్లీ డే 1 నుంచి డే నైట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ప్రెజర్, ఆ పేషెన్స్, రియల్లీ లాట్స్ ఆఫ్ పేషెన్స్ అండి. ఎంత పేషెన్స్ ఉంటే ఇలా డైరెక్షన్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్
యాక్టింగ్ నిజంగా మార్వెలస్. అట్ ద సేమ్ టైం కో-డైరెక్టర్, కో-ప్రొడ్యూసర్, రైట్, కో-ప్రొడ్యూసర్ వెంకట దుగ్గిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ప్లీజ్, అండ్ ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, నాకు నేమ్స్ అయితే తెలియదు, డోంట్ మైండ్ అండి, పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 100 days అండి, సక్సెస్ఫుల్గా 100 days ఆడుతుంది అనే పూర్తి నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. ప్రొఫెషనల్, నాకు యాంకరింగ్ కాబట్టి ముందుగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇక్కడ ఉన్న మహేష్ సార్, మల్లికక్క అండ్ సాయి వాళ్ళ అమ్మ నాన్న, కిషోర్ దాస్ బాబాయ్, వినోద్ అన్నయ్య అండ్ ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన పెద్దవాళ్ళందరికీ, అండ్ దుగ్గిరెడ్డి సార్, ఆయన ఒక నెలలో అమెరికాలో ఉంటారు, ఒక నెలలో ఇండియాలో ఉంటారు, ఇక్కడ సినిమాలు చేస్తూనే ఉంటారు, అక్కడ బిజినెస్లు చేస్తూనే ఉంటారు. అంటే ఇటు యాక్టర్గా అటు బిజినెస్ మ్యాన్గా ఈ రంగంలో రాణిస్తూనే ఉన్నారు. అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మరి ఒకసారి హాయ్, హలో, నమస్తే. మైక్ వస్తే ఆటోమేటిక్గా వెల్కమ్ చెప్పడం నాకు అలవాటు. సో మ్యాజిక్ మూమెంట్స్, కానీ ఇది మీరు అనుకున్నది మాత్రం కాదండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరి లైఫ్లో మనందరం దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా ఏదో ఒక చిన్న మూమెంట్ తోటి నా లైఫ్లో ఒక పెద్ద మ్యాజిక్ చేయి అని అనుకుంటాం కదా. సో అలానే సాయి లైఫ్లో ఒక మంచి మ్యాజిక్ తోటి ఒక మంచి సక్సెస్ కొట్టబోతున్నాడు. ఆ మూవీయే మ్యాజిక్ మూమెంట్స్. చాలామంది చెప్తూ ఉంటారు, ఇండస్ట్రీకి వెళ్ళావు కదా సక్సెస్ కొట్టావా అని. ఏది ఒక్క స్టెప్తో అవ్వదు. సాయి ఇప్పుడు 7 సినిమాలు చేశాడు, ఇది 8వ సినిమా. సో అష్టదిక్పాలకుల సపోర్ట్ తోటి నువ్వు మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సో ఎవరైనా పుట్టగానే నడవారు కదా, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇండస్ట్రీలో చాలామంది చెప్పే మాట ఏంటంటే, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం ఉండాలి. సో మనకి ఇంకా అదృష్టం ఈ సినిమాతోనే వస్తుందేమో సాయి. చాలామంది హిట్ కొట్టలేదు కదా, నువ్వు ఇంకా ఎందుకు నెక్స్ట్ ఇంకా సినిమాలు తీస్తున్నావు, బీటెక్ చేసావు, ఎంటెక్ చేసావు, జాబ్ చేసుకోవచ్చు కదా, ఇంత ఏజ్ వచ్చింది, పెళ్లి చేసుకో. ఇంట్లో పేరెంట్స్ కూడా అదే అంటూ ఉంటారు. అఫ్కోర్స్ ఆంటీ వాళ్ళు ఇయర్ బాగా ఫోర్స్ కూడా చేశారు. కానీ సో పర్సనల్ లైఫ్ అది ఉంటూనే ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో నువ్వు తప్పకుండా సక్సెస్ కొడతావు. యాక్చువల్గా నువ్వు స్పీచ్ ఇవ్వమన్నావు కదా, అందుకే నాకు మాట్లాడడానికి కూడా రావట్లే. అండ్ ఇందాక సార్ చెప్పారు, దుగ్గిరెడ్డి సార్, నువ్వు సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత ఇల్లు తీసుకో, ఒక కార్ తీసుకో అని చెప్పి చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి స్టోరీ తీసుకొని వెళ్ళి చాలా బల్క్లో అమౌంట్ తీసుకొని, ఆ అమౌంట్లోంచి కొంత వాళ్ళు తీసుకొని ఇల్లు కట్టుకోవడం, కార్ తీసుకోవడం, అవన్నీ చాలామంది చేస్తుంటారు. కానీ సాయికి అది తెలీదు. అందుకనే ప్రతి సినిమాని కూడా 0 నుంచే స్టార్ట్ చేస్తాడు. ఆ వచ్చిన డబ్బులతో ఇంకో సినిమా తీస్తూనే ఉంటాడు. సో సాయికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా సాయి మీ అందరి సపోర్ట్ తోటి ఎప్పటికప్పుడు ఒక కొత్త సినిమాతో పైకి వస్తున్నాడు తప్పించి, ఈ సినిమాతో నేను లాభం చూసుకోవాలి, ఈ సినిమాతో నేను సెటిల్ అవ్వాలి అని మాత్రం అనుకోలేదు. సో బతికినా చచ్చినా ఏది చేసినా నాకు సినిమా అనే ప్రపంచం అని. అదే ఈ కష్టం మీద కొంచెం వాడికి సినిమాలో సపోర్ట్ చేయండి. సో పిలిస్తే పలుకుతే అక్కడ ఆ సాయిబాబా అయితే ఇక్కడ మాత్రం సాయి ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. సో సాయి గురించి నేను ఇంత చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను ఇప్పుడు జీ తెలుగు జయం సీరియల్లో చేస్తున్నాను. ఆయన కాంపౌండ్ నుంచి ఇప్పుడు యశ్వంత్ పెండ్యాల, కుర్రాళ్ళు, మొన్న రాజు వెడ్స్ రాంబాయిలో హీరో, అండ్ ఇంకొక అమ్మాయి గురించి చెప్పుకోవాలంటే నేను ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. యాంకర్గా ఉన్న నన్ను యాక్టర్గా చేశాడు. అసలు నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఇందాక సార్ చెప్పారు కదా, నమస్తే సెట్జీ మూవీ లాక్డౌన్ టైంలో చేశారు. తర్వాత ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది మిస్టరీ మూవీ. సో ఒక 2 మూవీస్లో నాకు అవకాశం ఇచ్చి, అండ్ ఇప్పుడు సీరియల్స్లో నేను ఇంత బాగా రాణిస్తున్నాను ఒక యాంకర్గా, యాక్టర్గా అంటే సాయి. ప్రతి మనిషి లైఫ్లో ఒక ఫ్రెండ్ అనే వాళ్ళు ఉండాలి. ఆ ఫ్రెండ్ ఎలా ఉండాలంటే సాయిలా ఉండాలి. వినోద్ ఫిల్మ్ అకాడమీలో నేను జాయిన్ అయ్యాను కాబట్టి ఆ క్రెడిట్ గోస్ టు వినోద్ ఫిల్మ్ అకాడమీ, వినోద్ నువ్వుల గారు. ఒక్కసారి హో వేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే, తల్లాడ సాయికృష్ణ గారు నా మీద నమ్మకంతో నాకు మంచి గుర్తింపు ఉండే క్యారెక్టర్ ఇచ్చారు. సో ఇప్పుడు నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. మూవీ రిలీజ్ అయినాక ఆ రోజు హిట్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ తల్లాడ సాయికృష్ణ గారు. థ్యాంక్ యూ. ఆయన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేను ట్రైనింగ్ తీసుకున్నా. ఓకేనా? ట్రైనింగ్ తీసుకున్నందుకు ఈరోజు సాయి సార్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చినారు. అండ్ ఆ ట్రైనింగే నేను ఇక్కడ సక్సెస్ఫుల్లీ చేయగలిగిన. అండ్ సాయి సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.